హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మరాఠీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే అగాగా సూన్బాయ్ కాయ్ మంతా ససుబాయ్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే స్మిత అనే ఒక లేడీని చూపించడం జరుగుతుంది. ఆ మహిళ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సొసైటీ సెక్రటరీగా వర్క్ చేస్తూ ఉండగా తన గురించి అపార్ట్మెంట్ గోడల మీద ఏదో తప్పుగా రాసి ఉంటారు. దాంతో స్మిత వెంటనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ ని పిలిచి తనని తిట్టి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లిపోతుంది. ఎందుకంటే ఈరోజు స్మిత ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ జరుగుతూ ఉండడంతో తను చాలా హడావిడిగా ఇంట్లో లోపలికి వెళ్లిపోతుంది. తన ఇంట్లో తన హస్బెండ్, తన కొడుకు అయినటువంటి సౌరవ్ వైఫ్ అయినటువంటి మనస్వి కలిసి జీవిస్తూ ఉంటారు. సౌరవ్ ఐటీ కంపెనీలో వర్క్ చేస్తూ ఉండగా తన వైఫ్ అయినటువంటి మనస్వి కూడా జాబ్ చేస్తూ తను స్వతంత్రంగా బ్రతకాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ స్మితకు ఒక కూతురు కూడా ఉంటుంది, కానీ తను ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ మనం అత్తా కోడల రిలేషన్షిప్ గురించి మాట్లాడుకోవాలి అంటే స్మిత మాత్రం చాలా టిపికల్ ఇండియన్ లేడీ లాగా ఇంటి పనులన్నీ కూడా చాలా నీట్ గా ఉండాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఆ మనస్వే మాత్రం తను కూడా జాబ్ చేస్తూ ఉండడంతో తను చాలా ఇండిపెండెంట్ గా ఉండాలని, ప్రతి నిర్ణయం తనే తీసుకోవాలి అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో ఇద్దరి మధ్య ప్రతి సెకండ్ కూడా గొడవ జరుగుతూనే ఉంటుంది. ఆ రోజు అక్కడ పూజ జరుగుతూ ఉండడంతో మనస్వి శారీ కట్టుకుంటూ ఆ శారీ కుచ్చుళ్ళు సరిచేయమని చెప్పి తన హస్బెండ్ అయినటువంటి సౌరవ్ను పిలవగా ఇది గమనించినటువంటి స్మిత వెంటనే ఆ సౌరవ్ను తన దగ్గరికి పిలిచి నా శారీ కుచ్చులు కూడా సరిచెయ్యి అని అంటూ ఉంటుంది. అలా మాటిమాటికి ఇద్దరు కూడా సౌరవ్ని వాళ్ళ దగ్గరికి పిలుస్తూ ఉంటారు. అంటే వాళ్ళిద్దరూ కూడా సౌరవ్ వాళ్ళ దగ్గరే ఉండాలి అనుకుంటూ ఉంటారు. ఆ రోజు పూజంతా అయిపోయిన తర్వాత వాళ్ళు కొత్తగా ఇల్లు రెనోవేట్ చేసి ఉండడంతో వాళ్ళ చుట్టాలందరూ కూడా అక్కడికి వచ్చి ఇల్లు మొత్తం చెక్ చేస్తూ ఇల్లు చాలా బాగుంది, ఈ ఇంటిని రీమోడల్ చేయడం కోసం సౌరవ్ మరియు మనస్వి ఇద్దరు కూడా డబ్బులు ఖర్చు పెట్టారంట. వాళ్ళిద్దరు ఇంటిని చాలా బాగా రీమోడల్ చేశారు అని ఇద్దరిని పొగుడుతూ ఉంటారు. అయితే ఆ మాటలు విన్న స్మితాకి మాత్రం అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్విని పొగడడం తనకి ఇష్టం లేక అక్కడ మనస్విని పొగుడుతున్న వాళ్ళందరినీ చూసి ఏదేమైనా సరే ఈ ఇల్లు మాత్రం మా హస్బెండ్ పేరు మీదనే ఉంది అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి మనస్వి మా అత్తగారు కొంచెం కూడా నాకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే ఈ మనస్వి సౌరవ్ని బాగా ప్రేమిస్తూ ఉండడంతో తన అత్తగారు తనని గౌరవించకపోయినప్పటికీ తన హస్బెండ్ కోసమని చాలా అడ్జస్ట్ అవుతూ అక్కడ జీవిస్తూ ఉంటుంది. మరోపక్క స్మిత మాత్రం ఆస్ట్రేలియా ఉన్నటువంటి తన కూతురికి వీడియో కాల్ చేసి ఈ మనస్వి చేస్తున్నటువంటి తప్పులన్నీ కూడా తనకు చెప్తూ ఉంటుంది. అప్పుడే మనస్వి ఏదో ఒక ఆర్డర్ పెట్టుకుని ఉండడంతో తను బయటకు వచ్చి ఆర్డర్ తీసుకుని వెళుతూ ఉండగా అది చూసినటువంటి స్మిత వెంటనే ఆ మనస్వి దగ్గరికి వెళ్లి ఎందుకు నువ్వు డబ్బులంతా కూడా వేస్ట్ చేస్తావు, ఈ విధంగా పిచ్చి పిచ్చి వస్తువులన్నీ కూడా ఎందుకు కొంటూ ఉంటావు అని అంటూ ఉంటుంది. అయితే ఆ మనస్వి వెంటనే స్మితని చూసి నేను సంపాదిస్తున్నాను, ఖర్చు పెడుతున్నాను, మధ్యలో నీకేమిటి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి స్మిత అంటే తను జాబ్ చేస్తుందనే కదా ఈ విధంగా మాట్లాడుతుంది అని వెంటనే బయటకు వెళ్లి అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటుంది. దాంతో సౌరవ్ వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి తనను ఓదార్చి ఇంటి లోపలికి తీసుకుని వస్తాడు. మరోపక్క మనస్వి మాత్రం తన మావయ్య దగ్గర కూర్చొని చాలా మంచిగా కబుర్లు చెప్తూ ఉంటుంది. అంటే మనస్వి తన మావయ్యతో మాత్రం చాలా మంచిగా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ స్మిత ఎప్పట్లాగే తులసమ్మ దగ్గర పూజ చేయడానికి వెళ్ళగా అప్పటికే ఆ తులసమ్మ అక్కడ నిద్రపోతూ ఉంటుంది. అది చూసినటువంటి స్మిత చాలా కోపంతో దీనికి కారణం ఆ మనస్వి పీరియడ్స్ లో ఉన్న సమయంలో వచ్చి తులసమ్మని తాకినట్లుగా ఉంది, అందుకే తులసమ్మ ఇప్పుడు నిద్రపోతుంది అని చాలా కోపంతో ఆ మనస్విని తిడుతూ ఉంటుంది. దాంతో మనస్వి చాలా బాధపడుతూ నేను ఈ రోజు ఫంక్షన్ కి రాను అని అంటూ ఉంటుంది. నిజానికి వాళ్ళు ఆ ఇంటిని రీమోడల్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఒకటి తీసుకుని ఇంట్లో పెట్టుకోవాలి అని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు కూడా ఆ ఫ్యామిలీ ఫోటోని తీయించుకుని ఉండకపోవడంతో ఈ రోజు జరిగే ఫంక్షన్ లో ఖచ్చితంగా ఫ్యామిలీ ఫోటో తీసుకోవాలి అనుకుంటూ ఉంటారు. కానీ మనస్వి కోపంతో నేను ఆ ఫంక్షన్ కి రాను అంటూ ఉంటుంది. కట్ చేస్తే స్మిత మాత్రం ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తూ ఉండగా చుట్టుపక్కల ఉన్న ఆంటీలు అందరూ కూడా స్మిత దగ్గరికి వచ్చి నీ కోడలు రాలేదేమిటి, నీ కోడలు ఫ్యామిలీతో బాగా కలిసిపోయిందా, ఎలా పనులు చేస్తుంది అని అడుగుతూ ఉంటారు. దాంతో మొదట్లో స్మిత ఏమీ మాట్లాడదు, కానీ ఆ తర్వాత స్మిత అక్కడున్నటువంటి ఆంటీస్ ని చూసి మాట్లాడుతూ ఏం చెప్పమంటావు, తను పీరియడ్స్ లో ఉన్నప్పుడు కూడా తులసమ్మని తాకినట్లుగా ఉంది, మా ఇంట్లో తులసమ్మ ఇప్పుడు నిద్రపోతుంది అని అంటూ ఉంటుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఫంక్షన్ కి రాను అని చెప్పినటువంటి మనస్వి కూడా ఆ ఫంక్షన్ కి వచ్చి వాళ్ళ అత్తయ్య చెప్తున్నటువంటి మాటలని
తను వినేసి చాలా బాధపడుతుంది. పార్టీ అయిన తర్వాత ఇంటికి వెళ్ళగా మనస్వి వెంటనే స్మిత దగ్గరికి వెళ్లి మన ఫ్యామిలీ మ్యాటర్స్ ఎందుకు బయట వాళ్ళకి చెప్తారు అని తిడుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ గొడవ జరుగుతూ ఉంటుంది. దాంతో సౌరవ్ మరియు మనస్వి ఇద్దరు కూడా ఆ ఇంటి నుంచి ఖాళీ చేసి వేరే దూరంగా వెళ్లిపోయి ఏదైనా కొత్త ఇంటిని రెంట్ తీసుకుని అక్కడ ఉండాలి అనుకుంటూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి స్మిత మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ స్మితకి తన కొడుకు దూరం అవ్వడం తనకు అసలు ఇష్టం ఉండదు. అందుకే తను చాలా బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత సౌరవ్ ఆఫీస్ కి వెళుతూ ఉండగా కార్ పంచర్ అవడంతో సౌరవ్ ఫాదర్ అక్కడికి వచ్చి సౌరవ్ని తన బండి మీద ఎక్కించుకుని వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో వర్షం పడుతూ ఉండడంతో ఒక బండి దగ్గర ఆగి ఇద్దరు కూడా వడవ పావు తింటూ ఉండగా అప్పుడు సౌరవ్ ఫాదర్ వెంటనే సౌరవ్ని చూసి, నువ్వు మనస్సుకి నచ్చజెప్పు, ఈ ఇంటి నుంచి ఖాళీ చేసి వెళ్ళకండి, మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి సౌరవ్ కూడా తన ఫాదర్ ని చూసి, నానా నాకు కూడా మిమ్మల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళడం ఇష్టం లేదు, కాకపోతే వీళ్ళిద్దరూ కూడా ఒకే ఇంట్లో ఉంటే ఎప్పుడు గొడవ పడుతున్నారు కదా, అందుకే బయటికి వెళ్ళాలనుకున్నాను. కానీ ఒక పని చెయ్యి, నువ్వు చెప్పినట్లుగా నేను మనస్వితో మాట్లాడతాను, నువ్వు కూడా అమ్మతో మాట్లాడు, ఎలాగైనా మనం అందరం కూడా ఒకే ఇంట్లో ఉండాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి సౌరవ్ ఫాదర్ కూడా చాలా ఆనందపడుతూ వెంటనే సౌరవ్ని బండి మీద ఎక్కించుకుని అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. అయితే అప్పుడు బాగా వర్షం పడుతూ గాలి వస్తూ ఉండడంతో అక్కడ ఉన్నటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డింగ్ వచ్చి వీళ్ళిద్దరి మీద పడిపోతుంది. దాంతో సౌరవ్ మరియు సౌరవ్ ఫాదర్ ఇద్దరు కూడా అక్కడికక్కడే చనిపోతారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి స్మిత మరియు మనస్వి ఇద్దరు కూడా చాలా బాధపడి ఏడుస్తూ ఉంటారు. స్మిత అయితే మాత్రం తన భర్త మరియు తన కొడుకు ఇద్దరు చనిపోయారు అని చాలా ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క మనస్వి కూడా తను ఎంతగానో ప్రేమించినటువంటి తన భర్త చనిపోవడంతో ఆ బాధను దిగబింగుకోవడం కోసం చాలా కేక్ ని తినేస్తూ ఉంటుంది. ఇది చూసినటువంటి స్మిత వెంటనే తన కూతురికి ఫోన్ చేసి మాట్లాడుతూ, చూసావా, ఈ మనస్వికి కనీసం తన భర్త చనిపోయాడన్న బాధ కూడా లేదు, అప్పుడే కేకులు తింటుంది అని అంటూ ఉంటుంది. ఈ మాటలు విన్నటువంటి మనస్వి కూడా చాలా బాధపడుతూ వెంటనే స్మిత దగ్గరికి వచ్చి స్మిత తన కూతురుతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉండగా వాళ్ళిద్దరితో కూడా చాలా గొడవ పడుతూ ఉంటుంది. అలా స్మిత మరియు మనస్వి ఇద్దరి మధ్య ఇంకా కూడా గొడవ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఒక రోజైతే వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు కొట్టుకోవడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. అలా ఇద్దరి మధ్య గొడవ ఎక్కువ అవుతూ ఉండడంతో మనస్వి ఇక మనం ఇక్కడ ఉండలేమని చెప్పి తన పుట్టింటికి వెళ్లిపోవాలని డిసైడ్ అవుతుంది. స్మిత మాత్రం మనస్విని ఆపే ప్రయత్నం కూడా చేయకుండా ఉంటుంది. ఆ తర్వాత రోజు మనస్వి దగ్గరికి తన ఫ్రెండ్ అయినటువంటి ఒక లాయర్ వచ్చి మాట్లాడుతూ, ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఓడింగ్ సౌరవ్ మీద పడిందో అది ఇల్లీగల్ గా పెట్టి ఉన్నారు, సో మనం ఆ యాడ్ ఏజెన్సీ మీద కేసు ఫైల్ చేయవచ్చు అని అంటూ ఉంటాడు. వచ్చేస్తే మరో పక్క స్మిత తన కూతురుతో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉండగా సడన్ గా తనకి పొయ్యి మీద వేడి నీళ్లు పెట్టామన్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే కిచెన్ లోకి వెళుతుంది. అలా కిచెన్ లోకి వెళ్ళినటువంటి స్మిత గట్టిగా అరుస్తూ ఉండడంతో స్మిత కూతురు వెంటనే ఆ మనస్వికి ఫోన్ చేసి తన రిక్వెస్ట్ చేస్తే వెంటనే ఇంటికి వెళ్ళు అని చెప్తుంది. మనస్వి వెంటనే ఇంటికి వచ్చి అక్కడ వేడి నీళ్లు పైన పడి ఉండడంతో స్మిత చేతులు కాలిపోయి ఉంటాయి. వెంటనే డాక్టర్ ని పిలిపించి తనకు ట్రీట్మెంట్ చేయిస్తుంది. డాక్టర్ స్మితను చూసి, నీ చేతులు బాగా కాలిపోయి ఉన్నాయి, ఇప్పుడు నీకు మంచిగా ట్రీట్మెంట్ చేయాలి, మంచిగా రెస్ట్ తీసుకో అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో మనస్వి కూడా అక్కడే ఉండి తన అత్తయ్య అయినటువంటి స్మితకి సేవ చేయాలి అని అక్కడే ఉండిపోతుంది. ఆ రోజు రాత్రి మనస్వికి తను ప్రెగ్నెంట్ ని అన్న విషయం తెలియడంతో తను చాలా షాక్ అవుతూ వెంటనే తన అమ్మకి ఫోన్ చేయడంతో ఆ మనస్వి మదర్ మాత్రం, నువ్వు ఏ డెసిషన్ అయినా తీసుకో, నీకు మేము ఎప్పుడు అండగా ఉంటాము అని అంటూ ఉంటారు. అయితే ఆ మనస్వికి మాత్రం ఏం చెయ్యాలో అర్థం కాక చాలా సతమతం అవుతూ ఉంటుంది. మరో పక్క ఇంట్లో ఉన్నటువంటి స్మిత మాత్రం బాగా రెడీ అవుతూ వాళ్ళ అపార్ట్మెంట్ లో ఒక హల్దీ ఫంక్షన్ జరుగుతూ ఉండడంతో ప్రతిసారి కూడా హల్దీ ఫంక్షన్ లో నేనే కదా బాగా అడావడి చేసేది, నేను వెళ్ళకపోతే బాగోదు అని ఈసారి కూడా అక్కడికి వెళ్ళాలి అని చెప్పి తను అక్కడికి వెళ్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి లేడీస్ అందరూ కూడా ఈ స్మితని చూసి, నువ్వు ఇంతకు ముందులా కాదు, నువ్వు ఇప్పుడు విధవ్వి, అయినా నువ్వు ఇలాంటి ఫంక్షన్స్ కి రాకూడదు, బయట భోజనం చేసి వెళ్లిపో అని చెప్పడంతో తను చాలా బాధపడుతుంది. అలా స్మిత చాలా బాధపడుతూ ఇంటికి వచ్చి, నిజమే కదా, నేను ఇలా ఉండకూడదు అని తన మొహం మీద ఉన్నటువంటి బొట్టుని చెరిపేసి వైట్ శారీ కట్టుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ స్మిత ఇంటి దగ్గరికి ఒక పార్సిల్ వస్తుంది. ఆ పార్సిల్ ని ఓపెన్ చేయగా దాంట్లో చాలా డబ్బులు ఉంటాయి. నిజానికి ఆ డబ్బుల్ని యాడ్ ఏజెన్సీ వాళ్ళు పంపించి ఉంటారు. ఎందుకంటే ఈ మనస్వి వేసినటువంటి కేసుని వాపస్ తీసుకోమని చెప్పడం కోసం ఆ డబ్బుల్ని పంపించి ఉంటారు. అయితే ఆ మనస్వి మాత్రం నేను కేసును వాపస్ తీసుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటుంది. ఇక్కడే స్మితకి ఆ కేసు గురించి తెలుస్తుంది, కానీ ఆ స్మితకి మాత్రం కేసు వేయాలి అనే ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. తను ఆ మనస్విని చూసి, నాకు ఎవరి మీద కేసు వేయాలని లేదు, నా జీవితంలో నా కొడుకు నా హస్బెండ్ ఇద్దరు చనిపోయారు, నాకు ఇప్పుడు బ్రతకాలని కూడా లేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత మనస్వి తన అబార్షన్ చేయించుకోవాలి అని తన మదర్ తో పాటు కలిసి ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో స్మిత కూడా ఏదో బ్యాంక్ లో పని ఉంది అని చెప్పి బ్యాంక్
దగ్గరికి వెళ్లి వస్తూ ఉండగా ఆ సమయంలో మనస్వి ఒక హాస్పిటల్ కి వెళుతూ ఉండడంతో స్మిత అది చూసి వెంటనే మనస్విని ఫాలో అవుతూ అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్లి చూడగా గైనికాలజిస్ట్ అని రాసి ఉండడంతో అది చూసినటువంటి స్మితకి తన కోడలు ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకుని వెంటనే మనస్వి దగ్గరికి వెళ్లి చాలా సంతోషపడుతూ, ఏంటి నువ్వు ప్రెగ్నెంట్ వా, ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని చాలా ఆనందపడుతూ ఉంటుంది. అయితే మనస్వి మాత్రం స్మితని చూసి నేను ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీని అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నాను అని చెప్పడంతో ఆ మాటలో ఉన్నటువంటి స్మిత చాలా బాధపడుతూ, ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు, అదే కదా నా కొడుకు చివరి జ్ఞాపకం, ఎలా నువ్వు ఇప్పుడు అబార్షన్ చేయించుకుంటావు, అబార్షన్ మాత్రం చేయించుకోకు, ఆ సౌరో జ్ఞాపకం అన్న నాకు ఉంచేలాగా చూడు అని గొడవ పడుతూ ఉంటుంది. దానికి మనస్వి కూడా స్మితని చూసి ఏం చేయమంటావు, ఇప్పుడు నా లైఫ్ లోనే స్టెబిలిటీ లేదు, ఒకప్పుడు ఒకలా ప్రవర్తిస్తున్నాను, ఇలాంటి సమయంలో పిల్లల కంటే ఆ పిల్లలు ఎలా పుడతారో నాకు కూడా తెలియదు, అందుకే నేను అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నాను అని చెప్పడంతో స్మిత వెంటనే మనస్విని చూసి నువ్వు దాని గురించి ఏం ఆలోచించుకు, నేను నీతో పాటు ఉండి నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నప్పటికీ మనస్వికి మాత్రం ఏం చేయాలో తెలియక చాలా ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ మనస్వి డాక్టర్ కి ఫోన్ చేసి, డాక్టర్ నేను అబార్షన్ చేయించుకోను, ఇదే సౌరవ్ జ్ఞాపకం, ఈ జ్ఞాపకం నాకు కూడా కావాలి కదా, నాకు పుట్టబోయే బిడ్డ పుట్టేంత వరకు కూడా నేను స్మిత దగ్గరే ఉండి నాకు పాప బాబు పుట్టిన తర్వాత వాళ్ళని తీసుకుని వెళ్లి ఆ స్మితకి ఇచ్చేస్తాను, ఆ తర్వాత నేను ఏం చెయ్యాలో ఆలోచిస్తాను అని వెంటనే తన స్మిత దగ్గరికి వెళ్లి నేను అబార్షన్ చేయించుకోవడం లేదు అని అంటుంది. దాంతో స్మిత చాలా ఆనందపడుతూ వెంటనే కాలనీ మొత్తం కూడా స్వీట్స్ పంచి నా కోడలు ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పి ఆనందపడుతూ ఉంటుంది. అప్పటి నుంచి కూడా స్మిత మనస్విని తన సొంత కూతురులాగా చూసుకుంటూ ఉంటుంది. దాంతో ఆ మనస్వి కూడా చాలా హ్యాపీగా ఉంటూ తన పని మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది. స్మిత మాత్రం ఆ మనస్విని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఆ మనస్వికి రాత్రిపూట ఏది తినాలన్నా సరే తనే దగ్గరుండి తనని తీసుకుని వెళ్లి తనని తినిపిస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరు రిలేషన్షిప్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు చూడ్డానికి అత్తా కోడలలా కాకుండా ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉంటూ ఉంటారు. అయితే ఇప్పటికీ వాళ్ళ అభిప్రాయాలు చాలా వేరువేరుగా ఉంటాయి, కానీ అయినప్పటికీ ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ ఉంటారు. ఆ స్మిత మాత్రం మనస్విని చూసి ఇప్పుడు మన లైఫ్ బాగానే ఉంది కదా, ఎందుకు ఆ యాడ్ ఏజెన్సీ మీద కేసు వెయ్యాలి అని అంటూ ఉంటుంది. అయితే మనస్వి మాత్రం స్మితని చూసి మన లైఫ్ లో బాగానే ఉండి ఉండవచ్చు, కానీ వాళ్ళు చేసింది తప్పు అని ఎవరో ఒకరు ఎదిరించి చెప్పకపోతే వాళ్ళు ఇంకా విచ్చలవిడిగా తయారవుతారు. మనం ఇప్పుడు వాళ్ళ మీద పోరాటం చేయకపోతే వాళ్ళు ఏ మాత్రం మారరు. ఇదే అన్యాయం వేరే కుటుంబానికి కూడా జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనం ఆ యాడ్ ఏజెన్సీ మీద కేసు ఫైల్ చేసి పోరాటం చెయ్యాలి అంటూ ఉంటుంది. అలా మనస్వి అంత చెప్పినప్పటికీ స్మిత మాత్రం ఆ మాటలకి అంగీకరించలేకపోతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మనస్వి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉండగా యాడ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మనస్వి దగ్గరికి వచ్చి తనకు వార్నింగ్ ఇవ్వడంతో మనస్వి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది. అలా పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చినటువంటి మనస్వి చాలా భయపడిపోయి బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు అపార్ట్మెంట్ లో ఒక ఫంక్షన్ ఉండడంతో మనస్వి కూడా బాగా రెడీ అయ్యి అక్కడికి వెళ్ళగా సడన్ గా తనకి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. దాంతో తనను వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా అక్కడ మనస్వికి మిస్ క్యారేజ్ అవుతుంది. దాంతో మనస్వి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. స్మిత కూడా చాలా బాధపడుతూ, ఇంతకుముందు మనస్వి కంటే నా బాధ ఎక్కువ అని నేను ఎక్కువ బాధపడుతూ ఉండేదాన్ని, కానీ ఇప్పుడు ఇద్దరు బాధలు కూడా ఒకటయ్యాయి, అంటే నాకు నా హస్బెండ్ మరియు నా కొడుకు చనిపోయాడు, ఇప్పుడు స్మిత కూడా తన హస్బెండ్ మరియు తన కొడుకు చనిపోయాడు, కాబట్టి ఇద్దరు బాధలు కూడా ఈక్వల్ అయ్యాయి. ఇప్పుడు నేను ఖచ్చితంగా యాడ్ ఏజెన్సీ కి వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలి అని డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత స్మిత మనస్వి ఇద్దరు కూడా నడుచుకుని వస్తూ ఉండగా మనస్వి దగ్గరికి ఆ యాడ్ ఏజెన్సీ మనిషి వచ్చి మాట్లాడుతూ మళ్ళీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. సరిగ్గా ఆ సమయంలో స్మిత వెంటనే ఒక రాయి తీసుకుని అతని మీదకు విసురుతూ, ఇప్పుడు నేను చెప్తున్నాను విను, ఈ కేసులో ఇక ముందు మనస్వి ఫైట్ చేయకపోయినా సరే నేను మాత్రం ఈ కేసులో న్యాయం జరిగే అంతవరకు పోరాటం చేస్తూనే ఉంటాను అంటుంది. దాంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మనస్వి వెంటనే స్మితను చూసి, స్మిత ఇంతవరకు కూడా తన చుట్టుపక్కల ఏ తప్పులు జరిగినా పోతే పోని అనుకుంటూ ఉండే రకం, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఈ విధంగా వాయిస్ రేస్ చేయడంతో తను చాలా ఆనందపడుతూ నాకు కూడా తను ఇంత సపోర్ట్ గా ఉంది అని ఆశ్చర్యపడుతూ ఉంటుంది. నాకు కూడా నా అత్తయ్య ఇంత సపోర్ట్ గా ఉందా అని మనస్వి ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా కలిసి జీవిస్తూ ఉంటారు. స్మిత మనస్వి ఇద్దరు కూడా చాలా ఆనందంగా జీవిస్తూ ఉండగా ఒకరోజు స్మిత మనస్వి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, మీ లాయర్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతను చాలా మంచి వాళ్ళగా ఉన్నాడు, నువ్వు కావాలంటే అతన్ని పెళ్లి చేసుకోవచ్చు అని అంటుంది. అయితే ఆ మాటలో ఉన్నటువంటి మనస్వి వెంటనే స్మితని చూసి, నేను సౌరవ్ని చాలా ప్రేమించాను, ఆ ప్లేస్ ని మరొక వ్యక్తికి ఇవ్వాలని నాకు లేదు అని అంటూ ఉంటుంది. అదే సమయంలో స్మిత కూతురు స్మితకి ఫోన్ చేసి నువ్వు నా దగ్గరికి ఆస్ట్రేలియాకి వచ్చేయని అంటూ ఉంటుంది. దానికి మొదట్లో స్మిత ఒప్పుకుంటుంది, కానీ
ఆ తర్వాత మాత్రం మనస్విని వదిలిపెట్టి నేను రాను అని చెప్పి తను ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి ఒప్పుకోదు. కట్ చేస్తే ఆ తర్వాత కోర్టులో జడ్జిమెంట్ డే రావడంతో మనస్వి మరియు స్మిత ఇద్దరు కూడా ఇంతకు ముందు వాళ్ళ భర్తలు చనిపోక ముందు ఏ విధంగా రెడీ అయ్యారో సేమ్ అదే విధంగా రెడీ అయ్యి అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో మనస్వి వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని కూడా రెడీ చేసి అక్కడ వాళ్ళకి తగిలిస్తుంది. అంటే తను ఏ సహాయంతో వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని రెడీ చేయడంతో అది చూసినటువంటి స్మిత చాలా ఆనందపడుతుంది. అలా స్మిత మరియు మనస్వి ఇద్దరు కూడా వెంటనే బయలుదేరి కోర్టు దగ్గరికి వెళ్తారు. అయితే ఆ కోర్టులో యాడ్ ఏజెన్సీ వాళ్ళు బాగా డబ్బులు ఖర్చు పెట్టి ఉండడంతో అత్తా కోడళ్ళు ఇద్దరు కూడా కేసులో ఓడిపోతారు. స్మిత మరియు మనస్వి ఇద్దరు కూడా కేసులో ఓడిపోయినప్పటికీ మేము కేసులో మాత్రమే ఓడిపోయాం, జీవితంలో కాదు అని వాళ్ళు ఇంతకు ముందు వాళ్ళ భర్తలు ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారో సేమ్ అదే విధంగా రెడీ అయ్యి వాళ్ళ జీవితాన్ని కూడా అదే విధంగా సాగించడం మొదలు పెడతారు. అలా వాళ్ళకి నచ్చిన విధంగా జీవించడం మొదలు పెడతారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఒకే ఇంట్లో రెండు ఫ్యామిలీస్ ఒకరికి తెలియకుండా ఒకరు ఎలా బ్రతుకుతున్నారు? ఆ ఇంట్లో నిజంగానే దెయ్యాలు ఉన్నాయా? అసలు ఆ ఇంట్లో ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు ఆ ఇంట్లో వింత సంఘటనలు జరుగుతున్నాయి? వాటికి పరిష్కారం కనుగొన్నారా లేదా అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి హౌస్ మేట్స్ మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.